1221784336 கேஸ் 110896. இது கூட இல்லை. சரி இதை பார்ப்போம். 8th ప్రైజ్ అన్నా ఉందేమో చూద్దాం. 8132. టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఈ సిక్కిన్ భూటాన్ ఉందే ఏ జన్మలోనూ బాగుపడదు. என்னண்ணா இந்த வாட்டியும் லாட்டரி விடலையா? సిక్కిన్ భూటాన్ కారుణ్య బంపర్ ఇది. అక్కడున్న పేదవాళ్ళకి ఏదో నా వల్ల ఆయన సహాయం చేద్దామని దీన్ని నేను కొన్నాను. అది కూడా లాటరీ రద్దు చేయబడిన ఈ ఆంధ్రాలో బ్లాక్ లో కొన్న టికెట్ ఇది. ఉనకొర విషయం తెలియమా ముత్తే? என்னண்ணா ఈ బంపర్ కంటే ఎక్కువగా సంపాదించే బిజినెస్ అది ఎలా నాకు తెలుసు. அப்புறம் எதுக்கு அந்த பிசினஸ் பண்ணல? అద பண்றதுதான் காசு இல்லையே கையில. காசு இருந்தா எதுக்குண்ணா பிசினஸ் பண்ணிக்கிட்டு? அந்த காசை வச்சு நல்லா சாப்பிட்டு செலவு பண்ணிட்டு நல்லா தலைவர் படம் பார்த்து என்ஜாய் பண்ணலாம்ல. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నో వాట్ ఇస్ ఎకనామిక్స్ ఇస్ హ్యాపెనింగ్. అది కూడా తెలియని నీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు. నీతో మాట్లాడ ஒரு விஷயம் 5 సంవత్సరాలు ఒక పార్టీ, 5 సంవత్సరాలు ఇంకో పార్టీ, ఇద్దరు మారి మారి పాలన చేసి అసలు అక్కడ ఏం ఇంప్లిమెంట్ చేశారో. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో? మన గాడ్స్ ఓన్ కంట్రీ గురించే చెప్తున్నాను. నెల అయితే మినిమం ఒక స్ట్రైక్ కి ఏ కారణమూ ఉండదు. పవర్ కట్, ఎండో సల్ఫర్, ఇప్పుడేమో ముల్లై పెరిగారు. సమస్యలే లేని చోటు ఏదైనా ఉందంటారా? ఢిల్లీలో దోపిడీలు, కాశ్మీర్లో తీవ్రవాదులు, బొంబాయిలో అండర్ వరల్డ్, బీహార్లో నక్సలైట్లు. కానీ సామాన్యమైన ప్రజలకి ఇది ఒక సమస్యే కాదు కదా. వాళ్ళ సమస్య ఏంటంటే రోజు గడిచేదే వాళ్ళకి ముఖ్యం. కనిపెట్టిన ఆ స్టేట్ ని ఓవర్ బ్రిడ్జ్ అనే లోపలే ఓవర్ బ్రిడ్జ్, మెట్రో అనే లోపలే మెట్రో, ఐటీ కోరిడోర్, టెక్స్టైల్ పార్క్, దానికి మధ్యలో పుట్లో కొబ్బరికాయ వేసినట్టు 2G స్పెక్ట్రమ్, భూకుంభకోణాలు. హై, అది మధ్యలో ఒక సరదా కోసం. సొంత విషయాలు చూసుకుంటే రాజకీయ నాయకులు ప్రజల్ని చూసుకుంటున్నారు. తమిళనాడులో అలాగా వాడు బతుకుడు ఇంకోటి బతుకునివ్వడు. ఏదో అప్పట్లో వచ్చేసాం కాబట్టి మనం ఎలాగో బతికిపోయాము. అది కరెక్టే. పని వెతుకుంటూ వచ్చే నేను ఎంతో పెద్ద 5 స్టార్ హోటల్కే ఓనర్ అయ్యాను. సినిమా అవకాశాలకు వచ్చిన నువ్వు నెంబర్ 1 టైలర్ అయ్యావు. ఇదంతా కూడా మన తలరాత. చూడు, సినిమాలో నేను చిన్న రోల్ అంతా చేసి కొంచెం పికప్ అయ్యే సమయంలోనే ఆ ఇద్దరు అన్నయ్యలు కలిసి తెలుగు సినిమాని అలాగే ఊరికి తీసుకెళ్లిపోయారు. ఒక ఆయన గుంటూరు సగం షూటింగ్ అక్కడే, ఒకడేమో హైదరాబాద్ సగం షూటింగ్ అక్కడ. ఇక్కడ చూడు, మహేష్ బాబు వచ్చిన వల్ల నాకున్న ఛాన్స్లన్నీ అతనికి పోయినాయి. ఎలాగైనా ఒక తెలుగువాడు అదృష్టం. లేదంటే నీకు సినిమా అవకాశాలు వచ్చాయంటావా? తెలుగు సినిమాలన్నీ కూడా ఆపేస్తారు. స్ట్రాంగ్ గా ఒక టీ. కానీ ఆంధ్ర వాళ్ళు నన్ను గౌరవంగా పిలిచే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా. అంబతూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో నా పేరు మీద స్టార్ట్ చేసే రెడీమేడ్ గార్మెంట్ ల్యాండ్ శాంక్షన్ అయిపోయింది. ఈ బట్టలకి సినిమాకి ఏంటి సంబంధం? మీకు తెలుసా, ఈ రోజుల్లో బిజినెస్ చేసే ఎంతో మంది ఇలాంటి చిన్న బిజినెస్ చేసే మెట్టుగా పైకి ఎక్కొచ్చున్నారు. అలాగే నేను స్టార్ట్ చేసే రెడీమేడ్ కంపెనీ కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీగా మారుతుంది. అందులోంచి కొన్ని కోట్లు తీసి మా అమ్మాయిని హీరోయిన్ చేసి నేను సినిమా తీస్తా. తర్వాత అవార్డు, పద్మశ్రీ, తర్వాత ఏంటంటే స్ట్రైట్ గా ఆస్కార్. నీ కూతురికి 5 సంవత్సరాలే కదా వచ్చాయి. అది చాలు కదా. ఇక్కడ చూడు భాస్కర్ అన్న, సినిమా విషయంలో కోటీశ్వరుని అయిపోయేటప్పుడు నా కూతురికి ఒక 18 ఏళ్ళు వస్తుంది. హీరోయిన్ వయసే అది మాత్రమే కాదు, ఇప్పుడున్న సూపర్ స్టార్లకి అలాంటి వయసులో ఉన్న అమ్మాయిలతో యాక్ట్ చేయడం నచ్చిద్ది. నీ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ నీకు సినిమాలో అవకాశం వస్తే నీ టైలర్ మిషన్ ని జాగ్రత్తగా పెట్టుకో, సరేనా? అడుక్కోటానికి బదులుగా టైలర్ మిషన్ చేతిలో ఉంటే మంచిదే కదా. ఆంధ్రానా? అవును. యాక్టింగ్ ఛాన్స్ కోసం వచ్చావా? కాదు, ఈ మ్యూజిక్ డైరెక్షన్ కోసం. దానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడు, నీకు రూము ఫ్లాట్ ఏమైనా కావాలంటే నా దగ్గర చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ అమీర్ ఇంట్లోనే ఉంటున్నాను. డబ్బులు రెడీ అయితే నేను చెప్తాను. ఓకే. ఇదో వందటే భాస్కర్ అన్న, కాసేపు నాకు నేను బయటికి వెళ్తాను. ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ విషయం మీద చాలా ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది. ఎవరిని వచ్చారంటే నా మొబైల్ కాల్ చేయమనండి. రిస్క్ తీసుకుంటేనే జీవితంలోకి ముందు పోగలం. అంతా బాగవుతుంది, వెళ్ళు. మీరు చెప్పింది ఎలా జరగాలి. அம்மா கல்யாணத்துக்கு போட்டுக்கணும்ன்ற இதுக்கு மேல இதை லூஸ் பண்ணி ஆல்டர் பண்ணி இதெல்லாம் பண்றது பதிலா புதுசா ஒன்று தச்சுக்கலாம்ல. நீங்க சொல்றது சரிதான். ஆனா என்னோட ஹஸ்பண்ட்க்கு பிசினஸ் லாஸ் ஆகி
வேலையை தேடி பாம்பே போயிருக்காரு. பணத்துக்கு ரொம்ப டைட். பணத்துக்கு டைட்டா இருக்கும்போது பிளவுஸ் லூசா தான் ஆகணும். அப்படி இல்லாம டைட் ஆகக்கூடாது. சரி அப்புறமா சரி பண்ணி வைக்கிறேன், போயிட்டு வா. அப்போ அளவு எடுக்க வேண்டாமா? நீ கொளத்துல நான் తెలుసు போ. இல்ல உன் அளவுலாம் தெரியும் எனக்குன்னு சொல்றேன் நான். போயிட்டு அப்புறம் வாண்ணா. அப்போ நாளைக்கு வரட்டா? நாளைக்கு வாங்க. வரேன். டாடி மம்மி வீட்டில் இல்ல, தடப்போட யாரும் இல்ல. அண்ணே, இந்த சுமித்ரா புருஷன் செக்கு கேஸ்ல மாட்டிக்கிட்டு ஜெயில இருக்கான். ஆமா, 6-7 லட்சம் இல்லாம வெளியில வர முடியாது. அப்படியா? ஆமா, இதுதான் அந்த பொண்ணு பாம்பேல இருக்குன்னு சொன்ன கதையா? பாம்பே? அடக்கடவுளே, இதுதான் கதையா? என்ன தெரியலண்ணா. என்னாச்சுடா? அங்க ஏதோ ப்ராப்ளம் நினைக்கிறேன். வானா போய் பார்க்கலாம். அரைக்கட்டு முன்னாடி. ஏய், என்ன என்னாச்சு? வாங்க போய் வாங்க. ஏய், என்னடா வாடா. ஐயோ, பாருங்க. சும்மா நீ உள்ள என்ன பண்ற? ஏய், இறங்கி வாடா. வாடா, இறங்கி. ஏய், இறங்கி வாடா. என்ன பாக்குறியா? இறங்கு வாடா. Who the hell do you think you are? Are you blind? Can't you see a car on the road? Don't ever think that you can blame me for this. You are a mad girl. Who let you out of your house? I am asking you, who let you out of your house? Answer to my question. I know what to do. I know what to do. Move. Hey man! Eh? This is India. Pedestrians get the first priority on streets. Give respect and take respect. This is Chennai Machi. அது தம்பி தப்பு என் பேர்ல கிடையாதுப்பா. கரெக்டா தானே கார் ஓட்டுறேன். என்னையா இப்படி போய் சொல்ற? நம்ம பாத்துறோம்ல, நீ தான் வந்து முடிச்சன. இப்போ இப்படி சொல்லிட்டு இருக்க. என்னையா? பொய் கிடையாது. இப்படி போய் சொல்ற. யார் இருங்க சொல்றேன். 2000 பணம் கொடுத்து செட்டில் பண்ணு. இதுக்கு இந்த அம்மாவை கார் மோதவே இல்ல. அப்படின்னா ஒரு 50% டிஸ்கவுண்ட் பண்ணிட்டு ஒரு 1000 ரூபாய் கொடுத்துட்டு போப்பா. 1000 రూపావా? అరే దేవుడా. సి ఐ యామ్ డాక్టర్. హాస్పిటల్ పోலாம். ఏయ్ నువ్వు తెలుగా? అవునవును. అవునవునవును. ஹாஸ்பிடல்ல வேண்டாம். அங்க ஊசி போடுவாங்க. நீங்க காசு கொடுங்க, நான் மருந்து வாங்கி சாப்பிடுறேன். ஏய் இந்த கால வச்சு ஏய் నిల్లు நான் சொல்றது கேளு. ஃபர்ஸ்ட் నిల్లు நான் పేసి పాకరా ఇరు. ఒక 500 ఇచ్చేయండి డాక్టర్. వాళ్ళ బతుకులు కొంచెం కష్టమైన అందుకైన డ్రామానే ఇది. మనుషులు ఎక్కువే కొంచెం రేట్ ఎక్కువైపోతుంది. తొందరగా ఇచ్చేయి. ఇదిగో 500 రూపాయలు ఉన్నాయి. என்னது 500 ரூபாய்? அட என்னம்மா இது, ஆசையா கொடுக்குறாருல, வாங்கிக்க புடி. அவ்வளவுதான், கிளம்புங்க எல்லாம் கிளம்புங்க. பஞ்சாயத்து இத முடிஞ்சிச்சு. பாருமா, நீங்க மாத்திரம் ஹீரோனா இருந்தா பெஸ்ட் ஆர்டிஸ்ட் அவார்ட் கிடைச்சிருக்கும். அவ்வளவுதான் முடிஞ்சிச்சு. எல்லாம் கிளம்புங்க கலஞ்சி போங்க. அவங்க வேலையை பாருங்க போங்க. எல்லாம் தள்ளுங்க. வேலையே கிடையாது உங்களுக்குலாம். ஏதாவது ஒண்ணா கூட்டம் சேருவீங்க. சார், நீங்க டாக்டரா? ஆமா சார், இந்த தலை இப்படி சுத்தும் போது இந்த பக்கம் டொக்குன்னு சவுண்ட் வருது சார். இந்த பக்கமா? ஆமா కొంచెం சார். அப்படி திரும்ப. எப்படி இருக்கு? நல்லா இருக்கு சார். ఇక్కడ ఉన్నోళ్ళని ఒక్కొక్కని పీకాలి.